పరిస్థితి అయితే భీమురావు చెయ్యి దాటిపోతుంది. మనం ఏదైనా కొత్త పథకం వేయాల్సి ఉంటుంది. లేదు లేదు సేటు గారు, స్వామీజీ ఏం చెప్పారు, మనం గతం నుంచి ఎంతో నేర్చుకోవాలి. ఇక మీకు తెలుసు కదా, ఈ భీమరావు గారు ఇలాంటి సమయంలోనే ఏదైనా కొత్త ఎత్తేస్తాడు. మనం కూడా అప్రమత్తంగా ఉండాలి. అమ్మా, నన్ను వెళ్ళనివ్వు. నేను వాళ్ళ దగ్గర నుండి నా పిల్లల్ని తీసుకొస్తాను. అమ్మ, వెళ్ళనివ్వమ్మా. వాళ్ళు నా పిల్లలమ్మా. నేను వాళ్ళ తల్లిని. ఒకవేళ వాళ్ళు రానన్నారనుకో, అప్పుడు 4 తగిలించి తీసుకొస్తాను. గంగా, ఇప్పటికే నీ పిల్లలు నీకు దూరమైపోయారు. ఇలా చీటికి మాటికి కొడితే నిన్ను ద్వేషించడం మొదలు పెడతారు. మరేం చేయమంటావు అత్త? ఇక్కడ ఇలాగే కూర్చొని తమాషా చూడమంటావా? తెల్లారు గాని వాళ్ళు నా పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు నేనేం చేస్తాను? ఎలా బతుకుతాను నా పిల్లలు లేకుండా? నా జీవితంలో నా పిల్లలు తప్ప ఇంకేం మిగిలింది అత్త నాకు. ఇప్పుడు వీళ్ళే నేను బతకడానికి ఆసరా. అక్క, నేను ఏదైనా ఆలోచిస్తాను, నువ్వేమీ దిగులు పడకు. ఏం ఆలోచిస్తారో నువ్వు? ఇది కూడా నువ్వు ఆలోచించిందేగా. ఈ షరతు పెట్టింది కూడా నువ్వేగా. 3 రోజులు షరతు ఏమైంది? 2 రోజుల్లో అంతా తలకిందులైపోయింది. నేను తప్పు చేశాను. నేను అసలు నీ మాట వినకుండా ఉండాల్సింది. గంగా, చూడమ్మా, భీముని తప్పు పట్టుకు. వాడు ఈ సమస్యకి క్షేత్రస్థాయి పరిష్కారం చూపాలనుకున్నాడు. అందుకే వీడు అలా చేశాడు. కానీ వాళ్ళిద్దరూ పిల్లల్ని రెచ్చగొట్టారు. అయినా కూడా మనం తప్పకుండా ఏదో ఒక ఉపాయం ఆలోచిద్దాం. నేను వాళ్ళతో పిల్లల్ని తీసుకెళ్ళనివ్వను. అంతా సవ్యంగానే జరుగుతుందిలే అక్క. నువ్వు ఇక్కడ వచ్చి కూర్చో. తల్లి బిడ్డల బంధం అంత బలహీనమైనది కాదు గంగా. ఇలా ఎవరో వచ్చి తెంపితే తెగిపోవడానికి. నీ పిల్లలిప్పుడు చాలా చిన్నవాళ్ళు. అందుకే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. పాప వాళ్ళకి తెలీదు, ఒక తల్లికి తన బిడ్డలంటే ప్రాణమని, పిల్లలు లేకుండా తల్లి ఉండలేదని. నీ మమత మీద నమ్మకం ఉంచు. ఏం బాధపడకు, అంతా మంచి జరుగుతుంది. నీ పిల్లలు తొందరగానే ఇదంతా అర్థం చేసుకుంటారు. నీ పిల్లలు ఇప్పుడు చాలా చిన్నవాళ్ళు. అందుకే వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. పాప వాళ్ళకి తెలీదు, ఒక తల్లికి తన బిడ్డలంటే ప్రాణమని, పిల్లలు లేకుండా తల్లి ఉండలేదని. ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. కొంచెం జరిగినా మనం ఉన్నాంగా దాన్ని ఎక్కువ చేయడానికి. బాగా చెప్పారు సేటు గారు. ఇదే సరైన అవకాశం ఆ భీమరావు గాడికి సరైన గుణపాఠం నేర్పించడానికి. సేటు గారు,
అటు చూడండి, సత్పాల్ సైన్యం చూడండి, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. వదలండి, నన్ను వదలండి. నన్ను వదలండి, వదలండి, నన్ను వదలండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దామోదర్, మేం నిన్ను ఏమి చేయడానికి తీసుకురాలేదు, నీకు కొన్ని విషయాలు చెప్పడానికి తీసుకొచ్చాం. నాకేం చెప్పొద్దు. ఆగు, కానీ మేం నీకు చెప్తాము. నేను తాత నాన్నమ్మ దగ్గరికి వెళ్ళాలి. నన్ను వదలండి, నన్ను వదలండి మామ. దామోదర్, మేం నిన్ను ఇబ్బంది పెట్టడానికో లేక బాధ పెట్టడానికో తీసుకురాలేదు, కేవలం నీకొకటి చూపించడానికి తీసుకొచ్చాం. ఒకసారి చూడు చాలు, అప్పుడు నీకే అర్థమవుతుంది. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఇప్పుడు తెల్లారిపోవచ్చింది, అప్పటిదాకా ఓపిక పట్టు చాలు. మేము నిన్నేం చేయము, నువ్వు గోల చేయకుండా ఉండు చాలు. ఇంకా మా మీద నమ్మకం ఉంచు. సరేనా? ఏం అర్థం కావడం లేదు. ఈ సత్పాల్ సైన్యం అసలు ఏం చేస్తున్నారు? కనిపించట్లేదంటే అసలు ఎక్కడికి వెళ్ళాడు నా కొడుకు? చెప్పతా, ఎక్కడికి వెళ్ళాడు? గంగా, గంగా, నిన్ను నువ్వు సంభాళించుకో. చూడు, దామోదర్ దొరుకుతాడులే. పిల్లలు వెతకడానికి వెళ్ళారుగా. మీకు తెలిస్తే కనుక చెప్పండి, దామోదర్ ఎక్కడున్నాడు? మాకేం తెలుసు? మీరే ఎక్కడో దాచిపెట్టుంటారు వాణ్ణి. ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా మేమెందుకు అలా చేస్తాం? బాలా, ఆనంద్, ఎక్కడ ఏమైంది? కనిపించలేదు. భీమా ఎక్కడున్నాడు? భీమరావు ఎక్కడున్నాడు? ఖచ్చితంగా వాడే ఏదో చేస్తుంటాడు. వాడు దామోదర్నే వెతుకుతున్నాడు. అమ్మా, ఇప్పుడు ఎలా అమ్మా? దొరుకుతాడులే అక్క, మేము వెతుకుతున్నాంగా. గంగా, దామోదర్ దొరుకుతాడులే. మేము అసలు మీ గొడవలో పడదలుచుకోలేదు. మేము వీటిని తీసుకుని వెళ్తున్నాం. వీడిని తీసుకెళ్ళదు అత్త. అత్త, నీకు దండం పెడతాను అత్త. నా బిడ్డ ఎక్కడున్నాడు చెప్పత్తా, నీకు దండం పెడతాను. సేటు గారు, వెళ్ళి చెప్పేద్దామా? భీమ్రావు ఇంకా వాడి అన్నలే దామోదర్ని దాచిపెట్టారని. వద్దు, ఇప్పుడే వద్దు. వీళ్ళకి చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. నేనింకా ఎక్కువగా ఖతర్నాక్గా ఆలోచిస్తున్నాను. నువ్వు అలా చూస్తూ ఉండు. బాబు, బాబు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు రా చెప్పరా? అత్త, నీ కాళ్ళు పట్టుకుంటానత్త. నా దామోదర్ ఎక్కడున్నాడు చెప్పత్త. మీ దగ్గర పడుకున్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? నువ్వు కూడా తల్లివే కదా, చెప్పత్తా. పదే పదే నన్నెందుకు అడుగుతున్నావే? ఏంటి మీరు చేస్తున్న పని? దాచిపెట్టలేదు. వాడంతట వాడే ఎటైనా పారిపోయి ఉంటాడేమో చూసుకోండి. అయినా అసలు నువ్వు ఈ ప్రశ్న మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావే? నీ ఇంట్లో వాళ్ళు ఉన్నారే, వాళ్ళని అడుగు.
నువ్వు లోపలికి వెళ్ళి అన్ని సర్దు, మనం వీడిని తీసుకుని వెళ్ళిపోదాం. పదా పద. ఆగండి, అలా ఎలా వెళ్తారు? వాడు మీకు కూడా మనవడేగా. నా చెయ్యొదులు. నా కూతురు పరిస్థితి చూడండి, మీకు తెలిస్తే చెప్పండి. వదులు, మాకు అసలు ఏమీ తెలియదు. మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి. మీకు తెలిస్తే చెప్పండి. దామోదర్ ఎక్కడ? చెప్పు మావయ్య, నా కొడుకు ఎక్కడున్నాడు? నానా నానా అడుగు నాన్న, నా కొడుకు ఎక్కడున్నాడు అడుగు నాన్న. నువ్వు చెప్పే మాట ప్రతి వాళ్ళు వింటారు కదా. నా కొడుకు ఎక్కడున్నాడు అడుగు నాన్న, అడుగు. అతను నువ్వని అడగద్దా? నా కొడుకు ఎక్కడున్నాడు అడగద్దా? మీ అమ్మని చూడు, నీకోసం ఎలా ఏడుస్తుందో చూడు చూడు. మావయ్య, నేను మీకు దండం పెడతాను మావయ్య. కావాలంటే వాడిని మీతోనే తీసుకెళ్ళిపోండి, నేనేమి అడ్డు చెప్పను. కానీ నా దామోదర్ ఎక్కడున్నాడో చెప్పండి మావయ్య. నేను వాడు తల్లిని, వాడు నా కొడుకు. నాకు తెలియాలిగా మావయ్య, నా కొడుకు ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు చెప్పు మావయ్య. నా కొడుకు ఎక్కడున్నాడు? చూడండి, మీరు చేస్తుంది ఏం బాగాలేదు. మీరు అలా ఎలా తీసుకెళ్తారు నా మనవణ్ణి? చెప్పండి, దామోదర్ ఎక్కడున్నాడు? అసలు వాడికి ఏం జరిగింది? మాకు తెలియదు దామోదర్ ఎక్కడున్నాడు. వెళ్ళండి, వెళ్ళి మీరే ఎత్తుక్కోండి వాడిని. అలా మాట్లాడతారండి మీరు? వాడు మీకు కూడా మనవడేగా. ఎక్కడికి వెళ్ళాలి నేను? ఎక్కడ వెతకాలి వాడిని ఒంటరిగా? నన్ను ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు? నీ గొప్పింటి వాళ్ళనే అడుగు. దాక్కున్నాడో, పారిపోయాడో, బతికున్నాడో, లేక చచ్చిపోయాడో. ఏం మాట్లాడుతున్నారు మీరు? లేదు లేదు, అలాంటిది ఏం జరగదు. లేదు గంగా, అలా ఏం జరగదు. ఏం జరగదు, ఏం జరగదు. గంగా, గంగా, అలా ఏమి జరగదు. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. నా మాట విను. నా బిడ్డ చచ్చిపోయాడా? లేదు, అలా ఏం నా కొడుకు ఏం అవ్వదుగా అమ్మా. అలా ఏం జరగదు. నువ్వు చెప్పతా, నేను వెళ్ళాలి. వెళ్ళి చూడరా. దామోదర్, నీ కొడుకు ఏం జరగదమ్మా. ఏం జరగదు గంగా, ఏం అవ్వదు. దామోదర్, దామోదర్, దామోదర్. బావుగారు, మా గంగ పరిస్థితి చూడండి. దామోదర్ ఎక్కడున్నాడో చెప్పండి, లేకపోతే మా గంగ చచ్చిపోతుంది. అరే, నాకు తెలియదంటే నన్ను చెప్పమంటారండి? గంగా, నువ్వు నాతో పాటు రా, కానీ అస్సలు మాట్లాడకూడదు. పద. దామోదర్, అక్క, దామోదర్, అక్క ఆగు. దామోదర్, అక్క ఆగు. అరే ఆగక్క, వాడు దొరుకుతాడులే. అక్క దొరుకుతాడు అక్క. అక్క వాడు దొరుకుతాడు. అరే, వాడు కాదు. ఇది దామోదర్దే కదా? ఇది దామోదర్దే. దామోదర్, అక్క, వాడు నూతులో లేడు. రాక్క, మనం వేరే చోట వెతుకుతాం. దామోదర్, గంగా, దామోదర్, దామోదర్. అక్క, గంగా, అక్క, గంగా, నువ్వు ఆగు. గంగా, బల అక్కని పట్టుకో. గంగా అక్క, గంగా, గంగా, పట్టుకో. బల పట్టుకోండి. బల పట్టుకో అక్కని. పట్టుకోండి. అమ్మా, గంగాక్కని తాతయ్య వాళ్ళు ఇంకా బాలా అన్నే కలిసి కాపాడతారులే. కానీ నువ్వు ఇది ఆలోచించు,
నీకోసం మీ తాతయ్య వెంటనే నూతిలోకి దూకలేదుగా, కానీ మీ అమ్మ మాత్రం నీకోసం వెనక ముందు ఆలోచించకుండా నూతిలోకి దూకేసింది. నేను వెళ్తున్నాను. గంగా అక్క ఎప్పుడు బయటకు వస్తుందో అప్పుడే నువ్వు అక్కడికి రా, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళిపో, సరేనా? అమ్మా, నా కొడుకు నూతిలో లేడమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా నా కొడుకు? అక్క అక్క నువ్వు కంగారు పడకు. దామోదర్ నూతిలో లేడు, అక్కడున్నాడు. ఇప్పుడే వస్తాడు. ఇప్పుడు వస్తాడంటే ఏంటి? ఎక్కడున్నాడ్రా చెప్పు. దామోదర్ రా. దామోదర్ 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 ఎక్కడున్నాడు? దామోదర్ దామోదర్. అమ్మా, నేను వస్తున్నాను. నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. దామోదర్ ఇక రా. దామోదర్ 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 ఎక్కడికి వెళ్ళాడు? దామోదర్ దామోదర్ ఎక్కడున్నావు నువ్వు? దామోదర్ దామోదర్ నువ్వు ఎక్కడున్నావు? ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను మంగేష్. ఇప్పుడు దామోదర చస్తాడు, ఆ భీమరావు బాధ్యుడవుతాడు. నోర్మయ్. దామోదర్ దామోదర్ ఎక్కడున్నావు నువ్వు? నోర్మయ్. ఏయ్ నోర్మయ్, నోర్మయ్, ఏయ్ నోర్మయ్. బాలాన్నయ్య వాడు అక్కడ కూడా లేడు. మరి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అక్కడే ఉన్నాడు. ఉన్నట్టుండి వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు. పైగా నేను వాడిని నా వెనకాల రమ్మని మరీ చెప్పాను. వెనకాల రమ్మను అంటే ఎక్కడున్నాడు? నా దామోదర్ ఎక్కడున్నాడు రా? అబద్ధం చెప్తున్నావు నువ్వు, అబద్ధం చెప్తున్నావు. అక్క మేము అబద్ధం చెప్పట్లేదు. వెళ్ళండి, వెళ్ళి వెతకండి, వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళి తొందరగా వెతకండి. అసలు ఏం చేశారు వీళ్ళు? దామోదర్ 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 ఎక్కడున్నావు నువ్వు? దామోదర్ 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 ఎక్కడికి వెళ్ళిపోయాడమ్మా నా దామోదర్? వెతికి తీసుకొస్తారులే. దామోదర్ దిగులు పడకమ్మా. దామోదర్ దామోదర్. గంగా 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 మంజుల తొందరగా నీళ్లు తీసుకురా, తొందరగా. గంగా దామోదర్ ఇప్పుడు వచ్చేస్తాడు. లేమ్మా గంగా, దామోదర్ దొరుకుతాడులే. గంగా గంగా అమ్మ గంగా గంగా లే గంగా గంగా లే గంగా. దామోదర్ నోర్మయ్. నోర్మయ్ నన్ను వదిలిపెట్టు, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. వదిలేస్తాను బాబు, నిన్ను అమ్మ దగ్గర పంపిస్తానుగా, ఏడవద్దు. నోర్మయ్. బాబు, మేము నిన్ను ఇంతకంటే కూడా మంచి చోటుకు పంపిస్తాం. రా మంగేష్, వీడిని వదిలేద్దాం, సరేనా? కానీ గంగా 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 ఊరుకో గంగా, సంభాళించుకో. ఊరుకో. ఏం కాదమ్మా దామోదర్, దొరుకుతాడు. తెలిసిందా? ఎక్కడున్నాడమ్మా?
దొరుకుతాడు నువ్వేమీ కంగారు పడుకో. మంగేష్, కంబళి. ఆ, ఉమ్.